శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు అరణ్యకాండ పూర్తి చేసుకున్నాం. కిష్కింధాకాండ చదువుకుందాం. ఈ కాండలో హనుమంతుడి దర్శనం అవుతుంది. హనుమ అనుగ్రహం కలుగుతుంది. హనుమ అనుగ్రహం అంటే శివానుగ్రహమే. హనుమ ఉన్న చోట అన్నీ మంగళములే. ఈ కాండ హనుమంతుని ప్రతాపం గురించి తెలియచేస్తుంది. హనుమంతుడు వైభవాన్ని ప్రకాశింపచేస్తుంది. కిష్కింధకాండ సుందరకాండకు పునాది. కిష్కింధకాండలో హనుమ వైభవాన్ని గురించే వివరిస్తారు. హనుమ భవిష్యత్ బ్రహ్మ. ఆయన చిరంజీవి. శ్రీరామాయణం పారాయణం మొదలు పెడితే ముందు వచ్చేది హనుమంతుడే. అంతా పూర్తి అయిన తరువాతే వెళతారు. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని అంటారు. రాముడు ముందు ఎక్కిన వాహనం హనుమద్వాహనం. రామలక్ష్మణులు ఇద్దరినీ రెండు భుజాల మీద కూర్చోబెట్టుకుంటారు హనుమంతుడు. నాకు ఇంతకంటే ఏం కావాలి అని అంటాడు. ఎప్పుడైనా ఆపదలో ఉన్నా భయపడినా మధ్యవేలితో హనుమ అని రాసి నమస్కరిస్తే వెంటనే రక్షణ ప్రసాదిస్తాడు. హనుమంతుడికి వినాయకుడికే సింధూరంతో పూజ చేస్తారు. వసంత ఋతువు చాలా శోభాయమానంగా ఉండే ఋతువు. మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. మతంగ మహాముని ఆశ్రమం నుండి ఋష్యమూక పర్వతం దిశగా నడుస్తున్న రామలక్ష్మణులు ఒక సరోవరం దగ్గర పద్మములు, కలువలు, చేపలు కనబడగానే రాముని కన్నులు చెమర్చాయి. ఆ మూడింటిలో సీతమ్మ ఆయనకు గుర్తుకు వచ్చింది. పద్మముల వంటి ముఖములో కలువరేకుల వంటి కన్నులు, చేపల వంటి కను కొలికలు ఉన్న సీత ముఖం గుర్తుకు వస్తుంది. రాముడు తనలో ఇలా అనుకుంటాడు: ఇతరుల శాంతిని మనం కాపాడాలి, పాడు చేయకూడదు. ఇది ఉత్తమ పురుష లక్షణం. మాధవ మాసం, వైశాఖ మాసం, మాధవుడు నన్ను బాధ పెడుతున్నాడు. ఇంత అందమైన ఋతువులో సీత నా దగ్గర లేదు. రాజరికంలో సుఖించవలసిన భరతుడు నా యందు ప్రీతితో తనంత తానే తాపసిగా మారి జీవనం గడుపుతున్నాడే. చెట్ల నిండా పువ్వులు పూసి ఆ పూల భారంతో ఆ చెట్ల కొమ్మలు వంగి గాలికి ఇటు అటు ఊగుతుంటే రాలిన పువ్వులతో వాయువు పూలబంతులు ఆడుతున్నాడా అని అన్నట్లు ఉంది. వసంత ఋతువులో ప్రకృతి అంతా నాట్యం చేస్తుంది. గుహలోంచి వచ్చిన గాలి మృదంగం ధ్వనిలా ఉంది. వీచే గాలి సన్నాయి వాద్యంలా ఉంది. సీతమ్మ నాతో అరణ్యవాసంకి వచ్చింది. ఆమె సాధ్వి, సర్వగుణ సంపన్నురాలు. భర్త కష్టాన్ని గమనించి అటు తల్లిదండ్రులను ఇటు అత్తమామలను వదిలి భర్త వెనక అరణ్యాలకు వచ్చింది. ఆమె బాధని తన లోపలే ఉంచుకొని నాకు ఆనందాన్ని పంచి ఇచ్చింది. అందువలన నాకు సీత పదే పదే గుర్తుకు వస్తున్నది. భార్యాభర్తలు అంటే సీతారాములే. వారిది ఆదర్శ దాంపత్యం. ఒకరి వియోగాన్ని మరొకరు భరించలేరు. పురివిప్పి ఆడుతున్న నెమలిని చూసి దాని భార్య పక్కనే ఉంది, అందుకే ఆ నెమలి అలా ఆనందంగా పురివిప్పి ఆడుతున్నది అని అనుకుంటాడు. ఇంతలో కాకి కూడా సంతోషంగా అరిచింది. అప్పుడు మారీచుడిని సంహరించి వస్తూ ఉంటే కాకి తలమించి ఎగిరి వెళ్ళింది. అప్పుడు అమంగళం జరిగింది. అవే ఇప్పుడు పక్కపక్కన కూర్చుని అరుస్తున్నాయి. అలా ఉంటే మంగళం జరుగుతుంది. అందుకే త్వరలోనే సీతమ్మ జాడ తెలుస్తుంది అని అనిపిస్తున్నది. శోకము మనస్సుని కృంగదీస్తుంది. ఉత్సాహంగా ఉన్నవారు పొందలేనిది ఏమీ లేదు అని తనకు తానే మనసుకు ధైర్యం తెచ్చుకొని ఋష్యమూక పర్వతం వైపు అడుగులు వేస్తున్నారు. ధనుర్ధారులై వస్తున్న రామలక్ష్మణులను చూసి అక్కడ ఉన్న మృగములు, పక్షులు అటు ఇటు పరిగెడుతున్నాయి. మంత్రులతో సహా ఋష్యమూక పర్వతంపైనున్న సుగ్రీవుడు ఆ కోలాహలాన్ని చూశాడు. రామలక్ష్మణులను చూశాడు. అతనికి అనుమానం వచ్చింది. వీళ్ళు ధనుర్ధారులై ఉన్నారు, నన్ను చంపడానికి వస్తున్నారేమో అని మనసులో భయపడుతూ వారికి కనపడకుండా వేరే శిఖరం మీదకి వెళ్ళిపోతాను అని మనిషికో దిక్కుకి అలా ఒక శిఖరం నుండి ఇంకొక శిఖరం వైపుకి దూకుతున్నారు. మనిషో దిక్కుకి. ఇంతలో సుగ్రీవుడు ఒక శిఖరంపై నిలబడి నలుగురు మంత్రులను పిలిచి, నా అన్న వాలి కపటి, నన్ను చంపడానికి వీళ్ళని పంపి ఉంటాడు. వీళ్ళు నన్ను మృత్యుపాలు చేస్తారేమో అని అనుకుంటూ ఉండగా హనుమంతుడు వెంటనే తన బుద్ధిబలంతో ఇలా అంటాడు: ఈ ఋష్యమూక పర్వతం మీదకి వాలి రాడు కనుక మీరు ఎందుకు భయపడతారు? వాలి అనుచరులు కూడా రారు. వాళ్ళు ఎవరో ముందు తెలుసుకుందాం. మీరు ఎందుకు భయపడతారు రాజా? ఇంత బలహీనమైన మనస్సు కలవాడివి రేపు రాజ్య పరిపాలన ఎలా చేస్తారు? రాజు శరీరంతో ఉంటే భావ ప్రకటితం రావడం వెనుక హనుమత్ అవతార రహస్యం ఎంతైనా ఉంది. ఇక్కడ హనుమంతుడి గురించి పుట్టుక గురించి తెలుసుకుందాం.
అంజనాదేవి గర్భంతో ఉన్నప్పుడు వడ్లగింజ పైభాగం బంగారంలా ఎలా మెరిసిపోతుందో అలా బంగారు కిరణాలతో ఉన్న పిల్లవాడిని గుహలో జన్మనిచ్చింది. ఆ పిల్లవాడికి పండ్లు తెస్తానని పిల్లవాడిని వదిలి వెళ్ళింది. ఆకలితో ఉన్న హనుమంతుడు తలెత్తి చూసేసరికి ఎర్రని సూర్యబింబం కనిపించింది. గుండ్రంగా ఉన్న ఆ సూర్యబింబాన్ని ఆరముగ్గిన ఫలమనుకొని హనుమంతుడు సూర్యుని వైపుకు వెళుతున్నాడు. పిల్లవాడు సూర్యబింబాన్ని పట్టుకోబోతుంటే సూర్యుడు పిల్లవాడిని చూచి తన తేజస్సుని వెనక్కి తీసుకున్నాడు. సూర్యుని తేజస్సు తగ్గింది కదా. రాహువు మింగబోయి సూర్యబింబాన్ని పట్టుకున్న హనుమని చూసి రాహువు ఆశ్చర్యపోయి పలాయనం చిత్తగించాడు, పారిపోయాడు. అప్పుడు హనుమ వేడిగా ఉన్న ఆ సూర్యబింబాన్ని వదిలి రాహువు వైపు పరిగెత్తాడు. ఆ పిల్లవాని పరుగు చూసి రాహువు ఇంద్రుని వెనక దాగున్నాడు. ఇంతలో హనుమ రాహువు కనపడక ఐరావతం వైపుకి వెళ్ళాడు. ఇంతమందిని ఇలా చెల్లాచెదురు చేస్తూ భయపెడుతున్న పిల్లవారిపై ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధ ధాటికి పిల్లవాడిలో వాయువు స్తంభించి కదలకుండా అలా ఉండిపోయాడు. వెంటనే బ్రహ్మగారు వచ్చి తన కమండలంలో నీరుని ఆ పిల్లవానిపై చల్లగా అతనిలోని వాయువు చలనం కలిగి ఆ పిల్లవాడు లేచి కూర్చుంటాడు. సర్వజగత్తుకు వాయువే ప్రాణం. నా శక్తి ఈ పిల్లవానిలో ఎప్పుడూ ఉంటుంది అని చెప్పారు బ్రహ్మగారు. బ్రహ్మగారు అంటారు, వజ్రాయుధం ఇతన్ని ఏమీ చెయ్యదు, బ్రహ్మాస్త్రం ఇతనిని కట్టదు, అగ్ని ఇతనిని ఏమీ చెయ్యదు, నీటిలో పడిన ఏ ప్రమాదము ఉండదు. కుబేరుడు వచ్చి నా ఆయుధములు కూడా ఇతనిపై పనిచేయవు, విశ్వకర్మ వచ్చి తన అస్త్రాలన్నిటినీ కూడా ఇతనికి నేను ఇస్తున్నాను అని ఇచ్చాడు. అలా ఆ బాలుడు పుట్టిన 2 గంటలలోనే ప్రపంచంలో ఎవరూ పొందలేరన్ని అస్త్రాలను పొందాడు. అంత బలవంతుడైన వాడు వెంటనే సూర్యుడు అక్కడికి వచ్చి నేను ఈ బాలునికి గురువునై విద్య నేర్పిస్తాను, ఇతడు రామునికి ప్రియభక్తుడై ఎప్పుడూ రామసేవ చేసుకుంటాడు, ఈ బాలునికి సూర్యుడు విద్య నేర్పిస్తాడు కదా, మరి సూర్యుడు ఎప్పుడూ ఒక్కచోటే ఉండడు కదా, తిరుగుతూనే ఉంటాడు. అందువలన హనుమ ఉదయాద్రికి అంటే ఉదయించే కొండ మీదకి ఒక కాలు, అస్తాద్రి అంటే అస్తమించే కొండ మీద ఒక కాలు పెట్టి నిల్చుని వేదశాస్త్రాలు మొదలైన విద్యలన్నీ కూడా సూర్యుని వద్ద నేర్చుకుని జ్యోతిష శాస్త్రము, పురాణాలు, ఉపనిషత్తులు మొదలగునవన్నీ కూడా నేర్చుకుంటాడు. ఇలా ఆ పిల్లవాడు ఋషి ఆశ్రమాలలో తిరుగుతూ అక్కడ ఉన్న పనిముట్లని విరిచేస్తూ వారు యజ్ఞయాగాలకు తెచ్చుకున్న వస్తువులను పాడు చేయడము, పూలదండలు తుంచేయడము, బట్టల్ని చించేయడం లాంటి అల్లరి పనులు చేస్తూ ఉండేవాడు. చిన్నపిల్లవాడైన హనుమకి ఇవి ఆటలాగా ఉండేవి, కానీ ఆ ఋషులందరికీ అవి ఇబ్బందికరంగా ఉండేవి. అందువలన ఆ ఋషులందరూ కలిసి ఇలా అనుకున్నారు, ఈ పిల్లవాడు ఇప్పుడు చిన్నవాడు కనుక ఇతనికి ఇంత బలం అవసరం లేదు, అందుకు తన బలాన్ని తను మరిచిపోవాలి, అది తిరిగి అవసరం అయినప్పుడే ఎదుటివారు అతనిని కీర్తించగానే తిరిగి తన బలం అంతా తనకి వస్తుంది అనేలా చెప్పారు. అలా తన బలాన్ని జాంబవంతుడు పక్కనే ఉండి ప్రోత్సాహం చేస్తూ ఉంటాడు, ఎప్పటికప్పుడే గుర్తు చేస్తూ ఉంటాడు. అంత గొప్ప బలం ఉన్నవాడు హనుమంతుడు. అయితే ఆ వస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు ఆ పొడవైన చేతులతో పట్టుకున్న ధనస్సులతో వస్తున్న వాళ్ళని చూస్తే దేవతలలా ఉన్నారు, కోరలతో బుసలు కొడుతున్నట్లున్నాయి ఆ బాణాలు. అలాంటి వాళ్ళని చూస్తే ఎవరికి భయం వేయదు? రాజు ఎవరితోనైనా స్నేహం చేయవచ్చు. వాలి చాలా మేధావి, సామాన్యుడు కాదు. అందువలన ఈ రాజకుమారులతో స్నేహం చేసి నన్ను చంపడానికి పంపి ఉంటాడు. ఈ పర్వతం మీదకి వాలి రాలేడు కదా, అందుకే వీరిని పంపించి ఉంటాడు, అందుకే వారిని చూసి భయపడుతున్నాను. హనుమంతుడు గురుపుత్రుడు సూర్యపుత్రుడైన సుగ్రీవుడికి మంచి స్నేహితుడు, హితం కోరేవాడు, మంత్రి కూడాను. వాలితో సుగ్రీవుడు వెళ్ళగొట్టబడినప్పుడు సుగ్రీవునితోనే ఉండి సుగ్రీవునికి ధైర్యం చెబుతూ తన బలపరాక్రమాలతో అతనిని రక్షిస్తూ శ్రీరాముని రాకకై ఎదురు చూస్తున్నవారు హనుమ. చాలా బుద్ధిమంతుడు. సుగ్రీవుడు ఇలా అంటాడు, హనుమ, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎవరో ఎందుకు వచ్చారో కనుక్కొనిరా. నువ్వు తెలివితేటలతో మాట్లాడతావు, అందుకే నువ్వు వెళ్ళు. చూడు, నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నీ హావభావాలు కదలికలు అన్నీ నాకు కనపడాలి కనుక నువ్వు నా వైపు తిరిగి ఉన్నట్లు ఉండు. నాకు నువ్వు ఎదురుపడినట్లు వాళ్ళు వెనుకగా ఉన్నట్లు ఉండాలి. నేను వాళ్ళకి కనబడకూడదు.
దీర్ఘబాహువులు, విశాలమైన నేత్రాలు కలిగి ధనుర్బాణాలు ధరించి రాకుమారుల వలె ఉన్నవారు ఈ తాపసుల వేషంలో ఎందుకున్నారో తెలుసుకో. ఇప్పటికే వాలి నా రాజ్యము భార్యని అపహరించి నన్ను వధిస్తానని శపథం చేసి వెళ్ళాడు. హనుమ, నువ్వు ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోగలవు. నీ ప్రజ్ఞ ఎలాంటిది అంటే నిన్నెవరూ మోసగించలేరు. వాళ్ళు ఎందుకు వచ్చారో నీతో చెప్పేస్తారు. హనుమ వాళ్ళ దగ్గరకు వెళ్లే ముందు ఇలా అనుకుంటారు. ఈ రూపంలో నేను వెళితే వారు నన్ను అనుమానించవచ్చు, నిజం చెప్పకపోవచ్చు. అందువలన ఈ రూపాన్ని మార్చి సన్యాసి వేషంలో వెళతాను అని. అలా అయితే ఎవరికీ అనుమానం రాదు, అన్ని విషయాలు నాతో వివరంగా చెప్తారు అని అనుకొని సన్యాసి వేషంలో హనుమ రామలక్ష్మణుల దగ్గరకు వెళ్ళారు.